వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. డీలర్ పరేషన్ అంటే వాస్తవానికి మనం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 12,000కు పైగా రేషన్ డీలర్లు ఈరోజు మనం ఉన్నాం మన రాష్ట్రంలో. వారికి సంబంధించిన అనేక సమస్యలతో సతమవుతున్నారు. గతంలో ఎప్పుడైతే గత ప్రభుత్వాలకు సంబంధించింది అదే రేషన్ డీలర్లకు సంబంధించింది అనేక వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ వారికి డీలర్లకు సంబంధించిన ఏదైతే హమాలీలకు సంబంధించిన ఆ వేతనాలు కూడా మేమే చెల్లిస్తాము, అలాగే గౌరవ వేతనంగా వారికి డబ్బులు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేషన్ డీలర్లకు అనేక వారి సమస్యల పట్ల సానుభూతితో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత వారి విషయంలో కూడా అన్ని విధాలుగా వారిని ఆ సమస్యలను పరిష్కరించకపోగా ఈరోజు వారిని 3 నెలల ఏదైతే సరుకు ఉన్నదో ఒకటేసారి అంటే బియ్యాన్ని ఒకటేసారి పంచిపెట్టాలని వారు నిర్ణయించుకున్నది. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం అయినప్పటికీ ఈరోజు రేషన్ డీలర్లకు సంబంధించిన తన కమిషన్లను ఇవ్వకపోగా ఇప్పుడు ఒక దశలో చూడాలంటే 115 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డాయి రేషన్ డీలర్లకు సైతం. వారికి ఇచ్చే కమిషన్లను కూడా ఎక్కువ పెంచుతామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వారికి ఆ కమిషన్లను కూడా పెంచకపోవడంతో వారికి అనేక సమస్యలతో సతమవుతున్న ఈ రేషన్ డీలర్ పరేషాన్పై ఈరోజు మనం చర్చించడానికే ఫోర్ సైట్స్ టీవీ ప్రయత్నం చేస్తున్నది. వారి సమస్యల పట్ల ప్రభుత్వానికి ఒకసారి తన గోడును విలపించుకోవడానికి ఈరోజు రేషన్ డీలర్లకు సంబంధించిన అనేక మంది ఎవరైతే ఉన్నారో మనతోని ఫోర్ సైట్స్ టీవీతో సంప్రదించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనం ఒకసారి చూసినట్టయితే కొక్కొండ వైకుంఠం రంగారెడ్డి జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడైనటువంటి కొక్కొండ వైకుంఠం గారు ఉన్నారు. అలాగే ఆనంద్ కుమార్ గారు కూడా మరికొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. అలాగే రెడ్డిమల్ల హనుమాన్లు గారు సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడైనటువంటి రేషన్ డీలర్ల సంఘం, అలాగే నాయకోటి రాజు గారు రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ డీలర్ల సంఘం, అలాగే బుచ్చిరెడ్డి గారు కూడా మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ అయిపోతారని అనుకుందాం. అయితే ప్రస్తుతానికైతే రేషన్ డీలర్లకు సంబంధించిన ఏదైతే సమస్య ఉన్నదో ఈ సమస్యను అంటే విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీలు అయితే ఇచ్చిందో అదే ఇంతకుముందు గతంలో ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి 9.5 సంవత్సరాల పాటు ఆ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆ సమస్యలను పరిష్కరించపోలేదు అనేదైతే నినాదంతో ప్రజలలోకి వెళ్ళిందో, ప్రజలలో వెళ్ళిన సమయంలోనే ఒక ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి సమస్యను మరి చేస్తాం, ప్రతి సమస్యను మేము చాలా సులభంగా పరిష్కరిస్తాం అని చెప్పేసి వారు వాగ్దానాలు ఇవ్వడం జరిగింది, సబ్సిడీలు ఇవ్వడం జరిగింది, అనేక వాగ్దానాలు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ వాగ్దానాలు హామీలు ఆ సబ్సిడీలు ఎటుపోయాయి కానీ ప్రతి విషయంలో అది ఏదైనా కానివ్వండి ప్రతి విషయంలో ఒకసారి 1.5 ఏడాది అయినప్పటికీ వారి సమస్యలు పరిష్కరించకపోగా ఈరోజు ఇంకా సమస్య జటిలమైనట్టుగా కనబడుతుంది. 3 నెలల సరుకులను అంటే బియ్యాన్ని ఒక్కటేసారి. ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే గతంలో ఏదైతే దొడ్డు బియ్యం ఇవ్వడంతో ఆ దొడ్డు బియ్యంతో వారికి ఎవరు కూడా రాకపోయేది రేషన్ డీలర్ దగ్గరికి. తన రేషన్లు తీసుకోవాలంటే కొంచెం వెనక ముందు ఆలోచించేది. ఎప్పుడైతే ఒక ప్రభుత్వం ఖచ్చితంగా సన్న బియ్యమే ఇస్తాము, సరి సమానంగా ఎవరైతే ఉన్నత వర్గాలు మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా మిడిల్ క్లాస్ తరగతి వాళ్ళు కూడా ఏదైతే భోజనాలు సేకరిస్తున్నారో అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి వారికి సన్న బియ్యం చేకూర్చే విధంగా వారికి సమకూర్చే విధంగా ఏదైతే వెళ్దామని నిర్ణయించుకున్న తర్వాత రేషన్ డీలర్లకు ప్రజలకు సన్న బియ్యాన్ని అందజేయాలనే ఒక మంచి ఉద్దేశంతోనే వెళ్ళిందో అప్పుడు ఆ సమస్య జటిలమైపోయింది. ఆ రేషన్ డీలర్లకు సంబంధించిన ఎప్పుడైతే ఈ సన్న బియ్యంతో ప్రతి ఒక్కరూ ఈరోజు రేషన్ దుకాణాల ముందు క్యూ కట్టడం మనం చూస్తున్నాం. ఇంతకుముందు రేషన్ డీలర్లకు సంబంధించిన ఎటు చూసినా కూడా వారు అక్కడ రాక ఎవరు కూడా బియ్యం తీసుకోక ఉంటుండే. కానీ ఈరోజు సన్న బియ్యంతో ఇస్తున్న సమయంలోనే ప్రతి గడప అక్కడికి వెళ్ళి ఆ సన్న బియ్యాన్ని సేకరించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఆ సన్న బియ్యం ఏదైతే తీసుకుంటున్నారో తద్వారా ఈ కమిషన్ను కొంచెం పెంచాలే అని పెంచే విధంగా మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఎందుకు ఈ విషయంపై ఈరోజు వెనకడుగేసింది? ఈ విషయంపై చర్చించడానికి ప్రయత్నం చేస్తున్న భాగంలోనే ఈరోజు మా ఫోర్ సైట్స్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారితో కోరుతున్నాం. సార్, ఈరోజు ఏదైతే ఎన్నికల పరేషాన్ అని రాశాం అంటే మీరు దీన్ని పరేషాన్గా కూడా తీసుకోవచ్చు, లేకుంటే ఈరోజు ఎన్నికలకు సంబంధించిన మన డీలర్లకు సంబంధించింది వారికి సంబంధించిన అగోమ్య గోచరంగా వాళ్ళ భవిష్యత్తు కనబడుతుంది. ఈ విషయంపై దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా
పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేటువంటిది ప్రజా జీవితానికి లైఫ్ లైన్ లాంటిది. మరి ఇంత ప్రాముఖ్యత వహించినటువంటి ఈ సిస్టమ్ విషయంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మీరు అన్నమాట ఒకటి చాలా కరెక్ట్. అదేమిటి అంటే ప్రభుత్వాలు ఈ పాలనకు పట్టాలు అందుకునేదానికి అలాగే పగ్గాలను అందుకోవడానికి వచ్చినప్పుడు మాత్రం చేసే హామీలు చాలా గొప్పగా ఉంటున్నాయి. అవి ఎంత తేలికగా సులభంగా సమస్యలను మేము పరిష్కరిస్తామని చెప్పినటువంటి పార్టీలు కూడా ఎప్పుడైతే పగ్గాలు అందుకుంటూ ఉన్నాయో అప్పుడు ఈ సమస్యలు చాలా జటిలమైనవి, ఇంకా సమయం మాకు కావాలి అనేటువంటి అనేక రకాలుగా మనకు చెప్తున్నారు. కార్మిక సమస్యలు, ప్రజా సమస్యలు ముఖ్యంగా మనం డీల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఫోర్సైట్స్ టీవీ రేషన్ డీలర్స్ పడేటువంటి కష్టాలని నష్టాలని కూడా ఒక కొలిక్కి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది. నిజంగా చెప్పాలి అంటే మా ఉద్దేశం ఇప్పుడు పాలిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిందించడం ఎంతమాత్రం కూడా కాదు. ఎందువల్ల అంటే ఒక విషయంలో మా అందరికీ ఉన్నటువంటి ఒక సంతోషం ఏమిటంటే సన్న బియ్యాన్ని మీరు ఇంట్రడ్యూస్ చేయాలి అని ఒక మంచి సంకల్పం చేశారు. అది నిజంగా మనం ఆహ్వానించదగినటువంటి అంశమే. కానీ మీరు ఇచ్చినటువంటి మిగతా హామీలు ఎందువల్ల అంటే ఇక్కడ సప్లై చైన్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనేటువంటిది ఉంటుందో ఇక్కడ సప్లై చైన్ చాలా ముఖ్యం. అందులో రేషన్ డీలర్స్ యొక్క పాత్ర చాలా ప్రధానమైనటువంటిది, న్యూక్లియస్ అని మనం చెప్పొచ్చు. మరి వారి కమిషన్ కూడా 140 నుంచి 300కు పెంచవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉంది. అలాగే ఆనుడోరియం కూడా మీరు ప్రకటించారు. ప్రతి డీలర్కు కూడా 5,000 రూపాయలు ప్రతి నెల ఆనుడోరియం మేము ఇస్తామనేటువంటి ఒక ప్రకటన కూడా మీరు చేయడం చాలా సంతోషించదగింది. కానీ ఉన్నటువంటి సమస్య ఏమిటి అంటే ఇప్పుడు మాన్సూన్ యాక్టివిటీ కోసం మీరు 3 నెలలు ఒకేసారి రేషన్ ఇవ్వమని ఒక ఆదేశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో రేషన్ డీలర్స్ యొక్క పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. డీలర్స్ అందరూ కూడా డీలా పడేటువంటి ఒక నేపథ్యం ఇక్కడ మనం చూస్తున్నాం. అది నిజంగా మన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్కు అంత మంచి సినేరియో కాదు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ముఖ్యంగా ఈ నెట్వర్క్ను మనం ఎలా దృఢపరచాలి, దీన్ని ఎలా మనం తీసుకొని వెళ్తే ప్రజలకు ఎటువంటి ఆటంకం లేకుండా మనం ధాన్యాన్ని సప్లై చేయగలం, అలాగే డీలర్స్ను కూడా సరైనటువంటి పద్ధతిలో మనం ఇచ్చినటువంటి హామీలను ఎలా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళగలమని అనేక అంశాలతో కూడి ఉన్నటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి అభిప్రాయాలను వ్యక్తం చేయాలి. ఆ వ్యక్తం చేసినటువంటి విధానాన్ని కూడా తీసుకొని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తామని మరోమారు మీకు ఆశ్వాసనిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఎంతో సహుద్దేశంతో ఈరోజు ప్రవేశపెట్టిన ఈ సన్న బియ్యం ఏదైతే సరఫరా కార్యక్రమాన్ని తీసుకువెళ్ళడానికి ప్రభుత్వం సముఖంగా ఉన్న ఈరోజు ప్రస్తుతం మాత్రం డీలర్లకు సంబంధించిన ఆ కమిషన్లు రాకపోవడంతో ఎంతో 140 రూపాయల కమిషన్ను 300కు పెంచుతామని ఎన్నికల సమయంలో ప్రభుత్వమే చెప్పింది. అయినప్పటికీ అది ఇవ్వకపోగా ప్లస్ హానరరీ, ఇప్పుడు మన సుధాకర్ శర్మ గారు చెప్పినట్టుగా 5,000 రూపాయల హానరరీ పేమెంట్ ఇస్తా అన్నారు. అలాగే ఒక విషయం మనం గమనించడితే గతంలో 5 రూపాయల కూలీ మాత్రం హమాలీలకు ఉండే. అయితే ఆ 5 రూపాయల హమాలీలకు సంబంధించింది అది కూడా రేషన్ డీలర్లే ఇవ్వవలసి ఉండే ఏంటుంది, దాన్ని కూడా మేమే ఇస్తాము అని ప్రకటించిన ప్రభుత్వం ఈరోజు 5 రూపాయల నుండి 8 రూపాయల వరకు హమాలీలు ఏదైతే పంచారు. ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా హమాలీల కొరత ఎంత ఉన్నదో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈరోజు హమాలీలకు సంబంధించిన ఎన్ని అవస్థలు పడుతున్నారో డీలర్లు, ఆ విషయంపై కూడా మనం స్పష్టంగా వారి విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తే భాగంలోనే మనం కొక్కొండ వైకుంఠం గారు, రంగారెడ్డి జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడైనటువంటి కొక్కొండ వైకుంఠం గారిని అడుగుదాం. వైకుంఠం గారు, ప్రస్తుతం మీరు పడుతున్న బాధలేంటి, అసలు మీ సమస్యల పట్ల ప్రభుత్వం ఎందుకు చిత్తశుద్ధితో పనిచేస్తలేదు, ఈ విషయంపై మీరేమంటారండి? నమస్కారం సార్. యా ప్లీజ్ గో హెడ్ సార్. నమస్కారం సార్. మీకు ఎస్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. మాకు గవర్నమెంట్ సప్లై ఇచ్చే మన 3 నెలల కమిషన్ 3 నెలల వరకును మా డీలర్లు అందరూ కూడా సప్లై చేయడం జరిగింది. కానీ మాకు సరైన న్యాయం చేయట్లేదు గవర్నమెంట్. మాకు ఇచ్చిన హామీలు 300 రూపాయల కమిషను, 5,000 రూపాయల గౌరవ వేతనము, మరియు ఇవి మాకు ఇన్సూరెన్స్ అవన్నీ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇంప్లిమెంటేషన్ కాలేదు. మాకు ఈ రోజుకు అధికమైన భారం పడుతుంది. ఒక రేషన్ డీలర్ నడపాలంటే కిరాయిలు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కిరాయిలు పెరగాలంటే చాలా ఖర్చు జిహెచ్ఎంసీ పరిధిలో. మరియు వాళ్ళకు హమాలీలు పెంచాలంటే ఒక క్వింటాల్కు 11 రూపాయలు హమాలీ తీసుకుంటున్నారు.
మళ్ళీ మా యొక్క వర్కర్లకు ఈ రోజు ఏ వర్కర్ అయినా కానీ 15,000 రూపాయలు లేని ఏ వర్కర్ కూడా రావట్లేదు. మాకు వచ్చే కమిషన్లు ఏమో 140 రూపాయలే వస్తున్నాయి. దాని నుంచి అమ్మాలంటే చాలా విపరీతమైన ఖర్చులకు భరించలేకపోతున్నాం మా రేషన్ డీలర్లు. రాదు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 8 రూపాయల వరకు ఏదైతే హమాలీలు ఇస్తున్నారో 5 రూపాయల హమాలీలను 8 రూపాయలకు పెంచుకుంటూ పోయినారు హమాలీలు. ఇప్పుడు హమాలీలు దొరకడం లేదు, అది కూడా పెద్ద సమస్యగా మారింది. ప్రతి విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న ఈ సమయంలో 3 నెలల రేషన్ను మీరు ఎలా ప్రజలకు ఇవ్వగలుగుతున్నారు? 3 నెలలు 5 నెలలకు ఉంటే కొన్ని డిస్ట్రిక్ట్లకు 2 నెలలు వచ్చినాయి, ఇంకో 3 నెలలు రాలేదు సార్. ఇంకో 3 నెలల కమిషన్ కు అందులో కూడా మాకు ఇప్పుడు ₹1.40 వచ్చే కమిషన్ ఇంతకు ముందు మాకు 140 రూపాయల లెక్క కమిషనర్ ఆఫీస్ నుంచే వేసేది. కానీ ఇప్పుడు సెంట్రల్ కమిషన్ అలాగా, స్టేట్ కమిషన్ అలాగా అని చెప్పి 95 రూపాయలు ఒకసారి రిలీజ్ చేయడం అవుతుంది, 45 రూపాయలు ఒకసారి రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు మాకు 45 రూపాయల కమిషన్ ఇంకా మాకు రాలేదు. కొన్ని జిల్లాలకు 140 రూపాయలు కూడా ఇప్పటి వరకు రాలేదు. అమాలి ఖర్చు రోజు పెరిగిపోతుంది మాకు. రైట్, ఇదే విషయంపై ఒకసారి అనంత్ కుమార్ గౌడ్ కూడా వచ్చారు. అనంత్ కుమార్ గారు, మెదక్ జిల్లా అధ్యక్షులైన రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి అనంత్ కుమార్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో దాదాపుగా 18,000 రేషన్ డీలర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. అలాగే ఈరోజు మనం చూస్తే 92 లక్షల గడపలకు సంబంధించిన ఈరోజు వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. వారికి సంబంధించిన సరఫరా చేసే బాధ్యతలు కూడా మీద ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అనేక సమస్యలు, అందులో హమాలీల సమస్యలు కానీ, కమిషన్ల సమస్యలు కానీ, అలాగే ఈరోజు హానరీ వేతనం కానీ, ఇప్పుడు మనం వైకుంఠం గారు చెప్పినట్టుగా ప్రతి విషయంలోనూ ఈరోజు సివిల్ సప్లైస్ అధికారులు ఏదైతే మీకు వేదన, దానికి ఎంత అరాచకాలు వాళ్ళ మీద ఎంత ఒత్తిడి పెడుతున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి అనంత్ కుమార్ గారు? వాస్తవానికి రేషన్ డీలర్లు ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 5 నెలల నుండి మాకు కమిషన్ ఇవ్వడం లేదు. ఈ వ్యవస్థలో మంది నమ్ముకొని ఈ 5 నెలల ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం స్పందిస్తలేదు. పైగా ఇది ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కమిషన్ వేరే విధంగా ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం వేరే విధంగా ఇవ్వడం ఆలస్యం జరుగుతుంది. అదే విధంగా సివిల్ సప్లై అధికారులు మాత్రం మా నుంచి పని చేసుకుంటున్నారు కానీ తగిన ఫలితం మాత్రం ఇవ్వడం లేదు. అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హమాలీలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మా తెలంగాణలో మాత్రం హమాలీ ఛార్జెస్ మేమే భరిస్తున్నాము. అది ఫుడ్ పార్ట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకు డోర్ స్టెప్స్ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు 5,000, అదే విధంగా 300 కమిషన్ పెట్టామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు దాని పూర్తి ఎత్తడం లేదు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ మంత్రి గారు మా మీద చిన్న చూపు చూస్తున్నారు. మీకు ఎలక్షన్స్ ముందేమో హామీ ఇస్తూ మీకు కమిషన్ పెంచుతామని చెప్పి ఎలక్షన్ తర్వాత మీకు పెంచేది లేదు, ఏం లేదు అని చెప్పేసి కడాఖండిగా చెప్పడం మాకు చాలా బాధ కలిగించింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు ఈ కమిషన్ పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనం అనంత్ కుమార్ గారు, రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు 1.5 ఏడాదిన్నర అయినప్పటికీ పాత బకాయిలకు తోడు ఇప్పుడుగా 115 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఈ విషయంపై మీరు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఏమంటుంది? ఎందుకు ఈ ప్రభుత్వం ఈ బకాయిలు ఎందుకు చెల్లించకపోతుంది? ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు సార్. చెప్పండి ఎందుకు? మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇప్పుడు దాదాపుగా మీరున్నారు 15,000 మంది చౌకదారులు దుకాణాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అయితే మీరు సంఘటితంగా ఒకసారి మీరు ఎప్పుడైతే వినతి పత్రాలు ఇచ్చారో ఈ విషయంపై ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు ఇంతవరకు? రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం గిట మాది గిట కొంచెం అసమర్థత ఉంది సార్. మేము గిట ఐక్యంగా ఉండి ఉద్యమాలు చేయాలని అనుకున్నాము. కానీ ప్రభుత్వం స్పందిస్తుంది కదా అని వెయిట్ చేస్తున్నాం. కానీ నెక్స్ట్ భవిష్యత్తులో ఈ డిసెంబర్, నవంబర్ లోపల మేము గిట అందరం ఐక్యంగా ఉండి పోరాటం చేయడానికి సిద్ధం అవుతున్నాం సార్.
రైట్, ఇదే విషయంపై ఒకసారి ఆందోళనలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్, ఇదే విషయంపై వైకుంఠం గారి దగ్గరికి కదా. వైకుంఠం గారు, ప్రస్తుతం మన మిత్రుడు అనంత్ కుమార్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇప్పుడు మనం వచ్చే డిసెంబర్ కల్లా ఖచ్చితంగా ఏకదాటిగా ప్రతి అందరం ఐక్యంగా ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా వెళ్తామని చెప్తున్నారు. అయినప్పటికీ ఈసారి గతంలో మీరు కేవలం 5 రూపాయలు మాత్రమే హమాలీలు ఇచ్చేది, ఈరోజు 8 రూపాయలు, అది కూడా దొరకట్లా. ఆ విషయంలో ఈరోజు మన ఆనంద్ కుమార్ చెప్పినట్టుగా వారు డోర్ డెలివరీ ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఈరోజు ఆ ప్రభుత్వం ఆ వైఖరిని అనుసరించకుండా మీ మీదనే హమాలీల భారం వేస్తున్నది. ఈ విషయంపై మీరే స్పందిస్తారండి? సార్, ఆనంద్ కుమార్ గారు చెప్పినట్టు మా యొక్క అసోసియేషన్ల వల్ల మేము ఐక్యత లేక గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఇన్సల్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారు మేము అడిగినప్పుడు ఫస్ట్ మా యొక్క అసెంబ్లీలో స్టేట్ మన యొక్క రేషన్ డీలర్లకు ఎట్టి పరిస్థితుల్లో మేము పెంచామని చెప్పడం జరిగింది. కానీ మాకు కమిషన్ పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కమిషన్ పెంచిర్రు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కమిషన్ పెరగలేదు. అతనేమో మేము పెంచామని చెప్పుకోవడం జరిగింది. మరి ఇంకో విషయం ఏమనగా మాకు వచ్చే రైస్ క్వాంటిటీలో కూడా చాలా తక్కువ రావడం జరుగుతుంది. మాకు పేమెంట్ బ్లూటూత్ ద్వారా పేమెంట్ చేసేది ఉంటే బ్లూటూత్ ద్వారా పేమెంట్ చేయకుండా మాకు అదే 50 కిలోల సంచిలాగా వేయడం జరుగుతుంది. దానివల్ల మాకు ఒక డీలర్కు తరుగు ఒక సంచికి 2 నుంచి 3 కిలోలు తరుగుపోతుంది. మాకు బ్లూటూత్ విషయంలో మేమేమో బ్లూటూత్ విషయం ఇవ్వాలి, మాకు కంపల్సరీ ఎలాంటి తరుగు లేకుండా మేము పబ్లిక్ జోకి ఇవ్వడం జరుగుతుంది. కానీ మాకు మాత్రం వాళ్ళు ఇవ్వడం లేదు. మా కమిషన్ గతంలో ఇక్కడ వచ్చేసి సెంట్రల్ ప్లస్ స్టేట్ కు విడివిడిగా చేసినాక మాకు ఆ యొక్క కమిషన్ రావాలంటే కూడా చాలా విధాలా కష్టపడాల్సి వస్తుంది. మేము ఇంకో విషయం ఏమనగా మా దుకాణాలలో దొడ్డు బియ్యం మగ్గిపోతున్నాయి. అవి తీమన్నా కానీ మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు నాయకోరాజు గారు ఎన్నోసార్లు ఇచ్చడం జరిగింది ఈ లెటర్లు. దాని ద్వారా కూడా మాకు దొడ్డు బియ్యం తీయక అలాగే పురుగులు పట్టిపోతున్నాయి అని మేము తెలియజేస్తున్నాం సార్. ఇక్కడ రైట్, ఇదే విషయంపై మరోసారి ఆనంద్ కుమార్ గారి దగ్గర వెళ్దాం. ఆనంద్ కుమార్ గారు, చాలా వైకుంఠం గారు ఒక విషయం ఏదైతే చెప్పారో ఖచ్చితంగా దొడ్డు బియ్యం మీ షాపులలో మొగ్గిపోతున్నాయని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు ఏదైతే ఉన్నదో గతంలో మనం చూసినట్టయితే ఏ మల్గికైతే ఏ షట్టర్కి అయితే అప్పుడు ఇంతకుముందు 2000 నుంచి 5,000కు సంబంధించిన అద్దె ఉంటుండే. ఆ అద్దె ఈరోజు 15 నుంచి 20,000కు కూడా వెళ్ళిపోయింది. ఈ విషయంలపై కూడా మీరు ఈ ప్రభుత్వాన్ని ఏమైనా దృష్టికి తీసుకురావాలి తెచ్చుకున్నారా ఈ విషయాన్ని కూడా? సార్, మేము అనుకున్నాం అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. ఎక్కడైతే ప్లేసెస్ తీసేసి ప్రభుత్వ పరంగానే మాకు ఒక మడి కట్టించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేశాం సార్. గ్రామాల్లో గాని పట్టణ ప్రాంతాల్లో గాని ఒక గవర్నమెంట్ సెటర్ ను మాకు కేటాయిస్తే బాగుంటుందని చెప్పి మేము కోరడం జరిగింది సార్. కానీ వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో గత ప్రభుత్వంలో నెలసరి మీరు ఏదైతే బియ్యాన్ని కానీ సరుకులను కానీ నెలకు నెల వాళ్ళు ఇచ్చేది, ఈరోజు 3 నెలల పంటి ఈరోజు ఆ రేషన్కు సంబంధించిన స్టోరేజ్ చేయాలంటే దానికి ఎంత బాగా కట్టవలసి వస్తుంది? మీకు ఎంత అంటే అద్దె ఎంత కట్టవలసి వస్తుంది సార్? ఖర్చు బాగానే వస్తుంది సార్. ఇప్పుడు అమాలీ చార్జెస్, తర్వాత గుమస్తా చార్జెస్, తర్వాత రెంట్ చార్జెస్ చాలా విపరీతంగా పెరిగిపోయింది సార్. ఇది అంటే ఇప్పుడు 100 క్వింటాలు అమ్ముతే మాకు చెప్పండి సార్, మేము 100 క్వింటాలు బియ్యం అమ్ముతే కనుక మాకు వచ్చేది 14,000 రూపీస్ వస్తుంది. 14,000 రూపీస్ లో సరే గ్రామీణ ప్రాంతాల్లో 2,000, 3,000, 5,000 మడిగలు ఉంటాయి. హైదరాబాద్ లో మాత్రం 15,000, 20,000 వరకు ఉన్నాయి వాస్తవమే. కానీ అక్కడ రైస్ క్వాంటిటీ వాళ్ళకి 200, 300 క్వింటాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా నడుస్తుంది. కానీ వాళ్ళకైనా కానీ చాలా మంది హైదరాబాద్ లో రేషన్ షాపులు ఈ ఖర్చు బడ్డన్ ఎక్కువైంది కాబట్టి చాలా మంది రిజైన్ చేసి హైదరాబాద్ లో. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొంచెం నడుస్తా ఉంది. కానీ ఇది గిట్ట మాకు చాలా కష్టం ఉంది సార్. ఇది ప్రభుత్వ పరంగానే మాకు ఒక సెటర్ గవర్నమెంట్ నుంచి ఒక భవనాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. అంటే ఇదే విషయంపై మరొకసారి వైకుంఠం గారి దగ్గర వెళ్దాం. వైకుంఠం గారు, ప్రభుత్వాలు ఏదైతే ఉన్నదో ప్రభుత్వమే తన సొంతంగా ఒక భవనం ఏర్పాటు చేసి వారికి సరైన పద్ధతిలో మనం ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన కూడా ఉంది. కానీ గత ప్రభుత్వం కూడా ఈ విషయం చెప్పింది, ఖచ్చితంగా కట్టిస్తాము అని చెప్పారు.
అయితే గత ప్రభుత్వం కట్టించలేదు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అలాగే మీకు సంబంధించిన అలాగే కాలయాపన చేసుకుంటూ పోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఏ విషయానికైతే ఒక గ్రామీణ ప్రాంతంలో 82 నుండి 100 క్వింటాళ్ళ వరకే అక్కడ ముడుగుతుంది. 100 క్వింటాల్ ఒక గంతే అంటే 14,000 రూపాయలు వస్తున్నాయి. 14,000 రూపాయలు. అదే విషయానికి వస్తే అర్బన్ ప్రాంతాలలో ఒక 3 టన్లో 2 టన్లో ఇట్లా వస్తున్నాయి. కానీ ఈ సరిపోకపోగా మొత్తం ఒక కుటుంబం మొత్తం దీనిలో పోషణ ఎట్లా గడుతుంది మీది? ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారని? అదే సార్ మేము అనేది అదే మాకు ఈ కమిషన్ చాలక అప్పుల పాలవ్వాల్సి వస్తుంది సార్. కొన్ని పరిస్థితుల్లో అప్పుల పాలయ్యి మాకు చేతి నుంచి కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆనంద్ కుమార్ అన్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో 100 క్వింటాలు అమ్మితే 14,000 వస్తాయి. 2,000 కిరాయి తోటి వాళ్ళకు కొంచెం ఖర్చు తగ్గుతుంది. మాకు ఇక్కడ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో మాకు ఒక 200 క్వింటాలు అమ్మితే ఒక 28,000 రూపాయలు వస్తుంది సార్. దాంట్లో వర్కర్ కు 10,000 తీయాలి. మరో తర్వాత ఒక రూమ్ రెంట్ ఒక ఏరియా బట్టి 10 నుంచి 20,000 వరకు కూడా ఉంది సార్. 20,000 వరకు కూడా ఉంది. అమ్మాలి ఖర్చులు వను మాకు చాలా కష్ట కమిషన్లతో మేము వేరే వర్క్ కూడా వెతుకొని వేరే వర్క్ కూడా చేసుకోవాల్సిన పరిస్థితి మాకు ఏర్పడుతుంది. ఆ వర్క్ చేసుకుంటూ మా కుటుంబాలు పోషించుతున్నాం సార్. మాకు రేషన్ షాప్ కమిషన్ల మీద మాత్రం మాకు ఎలాంటిది మిగులుబడి ఏం లేదు. ఇతర పనులు చేసుకుంటేనే మాకు లాభం వస్తుంది సార్. ఓకే, రైట్. ఇదే విషయంపై ఆనంద్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. ఆనంద్ కుమార్ గారు, గతంలో ఒక నిర్దిష్టమైన సమయంలోనే రేషన్ వచ్చేది. కానీ ఇప్పుడు ఏమైందంటే 3 నెలలకు బియ్యాన్ని కానీ సరుకు కానీ ఒక్కసారి దిగడం వల్ల ఆ స్థలం సరిపోకపోగా ప్రతి ఒక్క విషయంలోనూ ఈరోజు అడ్డంకులే వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా మీరు దాన్ని ఎట్లా క్యారీ ఆన్ చేసుకుంటూ పోతున్నారు? సార్ గత ప్రభుత్వం ఏంటంటే మాకు 1 నుంచి 15 వరకు సరుకులు పంపిణీ చేసేది. 15 తర్వాత 20 తారీఖు వరకు 20 తారీఖు అలాట్మెంట్ వచ్చేది. తర్వాత 30 తారీఖు వరకు షాప్ లో రైస్ వేసేది. కానీ ఇప్పుడు మాత్రం ఏమైతుందంటే రైస్ లేట్ గా రావడం, 10 తారీఖు 5వ తారీఖు అట్లా రావడం, పంపిణీ కూడా ఇంకా ఆలస్యం జరుగుతుంది సార్. ఇది వాస్తవానికి ఏంటంటే గోదాం ఇన్ఛార్జీలు చేయడం నిర్లక్ష్యం లేదు సార్. ఇది గోదాం ఇన్ఛార్జీలు ఏంటంటే వాళ్ళు బియ్యం తెచ్చుకొని ముందే గోదాంలో డంపు చేసుకొని ఆ విధంగా మాకు షాపులకు సరఫరా చేస్తే బాగుండేది. కానీ అలా కాకుండా గోదాం ఇన్ఛార్జ్ చేస్తుంటే రాజ్యాంగా ఫస్ట్ స్టేజ్ 2 లారీ వచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ అక్కడే గోదాంలో పెట్టుకొని డైరెక్ట్ స్టేజ్ 2 లారీలో డంప్ చేసి మాకు సరఫరా చేస్తారు. అలాగా చేసే పద్ధతి ఏంటంటే స్టేజ్ 1 లారీ వచ్చిన తర్వాత స్టేజ్ 1 లారీ నుంచి గోదాంలో వేసుకొని గోదాంలో వే బ్రిడ్జ్ మీద బ్యాగ్స్ వేసి ఆ బ్యాగ్ నుంచి మాకు సరఫరా చేస్తే బియ్యం కరెక్ట్ గా వస్తాయి. మాకు కరెక్ట్ గా బియ్యం తూకం కరెక్ట్ గా వస్తుంది సార్. అలా కాకుండా వాళ్ళ స్వార్థం కోసం డైరెక్ట్ సరఫరా చేస్తారు సార్. దానివల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది. ప్రతి ఒక్క క్వింటాలకు 2 నుంచి 3 క్వింటాల వరకు బియ్యం తక్కువగా వస్తున్నాయి. ఆ బియ్యాన్ని వాళ్ళు గోదాం ఇన్ఛార్జీలే తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేమేంటంటే షాప్ లో బయోమెట్రిక్ తోటి వాళ్ళకు కరెక్ట్ గా జోకి ఇవ్వడం జరుగుతుంది. ఒక 10 గ్రాములు తక్కువన్నా కానీ ఆ మిషన్ యాక్సెప్ట్ చేయదు. బయోమెట్రిక్ మిషన్ బ్లూటూత్ యాక్సెప్ట్ చేయదు. ఆ విధంగా ఇస్తున్నాం. కానీ మాకు మాత్రం గోదాంలో బయోమెట్రిక్ ఉన్నా కానీ మాకు మాత్రం వాళ్ళు తుక్కమేసి ఇవ్వడం లేదు. దీని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,200 మంది డీలర్లు ఈ వే బ్రిడ్జ్లు లేకపోవడం వల్ల చాలా నష్టపోతుంది సార్. ప్రతి షాప్ కు క్వింటల్కు 2 అంటే మినిమం 100 క్వింటల్ అంటే 2 క్వింటల్ వరకు మాకు తక్కువ వస్తుంది తరువు. గత ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేస్ పాయింట్ గోదాం వద్ద వే బ్రిడ్జ్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంత సర్వే చేయడం అన్ని చేశారు. కానీ అది మాత్రం అమల్లో మాత్రం జరగలేదు సార్. ఈ ప్రభుత్వం కూడా ప్రతి గోదాం దగ్గర వే బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తే మాకు కొంచెం బియ్యం కరెక్ట్ గా వస్తాయి సార్. రైట్. ఇదే విషయంపై ఇంకొక విషయం అంటే ఇప్పుడు మరి మీరు చెప్పినట్టుగానే అలాగే వైకుంఠం గారు కూడా చెప్పారు. ప్రతి క్వింటాల్కు 2 కిలోల తరుగు పోతుండగా అంటే 2 కిలోల తరుగు అంటే మనం ఒకవేళ కనుక ఒక టన్ అనుకుంటే అక్కడ దాదాపుగా 20 కేజీల వరకు పోతుందా? ఎంత పోతాయి అంటే దానికి సంబంధించింది మరి ఈ భర్తీ ఎవరు చేయాలి? ఒక గవర్నమెంట్ అధికారి చేయాలా లేకపోతే మీరే దీన్ని భరించవలసి వస్తుందా? ఇంకోటి, ఎన్నికల ముందు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది ఈ విషయంపై మరి ఆ రాష్ట్ర అధ్యక్షునిగా రాష్ట్ర డీలర్ల సంఘానికి సంబంధించిన అనేక సంఘాలుగా ఏర్పడ్డ తర్వాత ఈరోజు దీంట్లో మీరు నివేదికలు ఎప్పుడైతే అర్జీలు పెట్టుకున్నారో రాష్ట్ర మంత్రులు కానీ మన ముఖ్యమంత్రి కానీ
ఈ విషయంపై ఏం చెప్తున్నారు? ప్రభుత్వాలు మేము ఎన్నిసార్లు పెట్టినా కానీ, ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, మంత్రి గారికి ఇచ్చినా, తర్వాత కమిషనర్ గారికి ఎవరికి ఇచ్చినా, ఎమ్మెల్యేలకు ఇచ్చినా కానీ ఎవరు కూడా వినతి పత్రాలు తీసుకొని పక్కకే పెడుతున్నారు తప్ప కానీ మా యొక్క సమస్య మీద ఎవరు మాట్లాడడం లేదు. అంటే ఇప్పుడు అదే విషయంలో ఇంకొకటి ఈ తరుగు విషయంలో దేంట్లో ఎంత మీకు భారం పడుతుంది ఒక్క క్వింటాల్కు? ఈ తరుగు విషయంలో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఈ తరుగు అంటే ఒక 2 కిలోలు 3 కిలోలు తరుగు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం అంటే మా కార్డులు రైస్ బియ్యం మేము కొట్టుకుంటున్నాం. తర్వాత మా బియ్యం కూడా దాంట్లోనే వదిలేసి షాప్ కలిపేస్తున్నాం. కానీ అయినా కానీ తక్కువ ఉంది. ఈ చిన్న బియ్యం తక్కువ ఉన్నప్పుడు ఎవరైనా విజిలెన్స్ వాళ్ళు వచ్చినా కానీ, ఎవరైనా వచ్చినప్పుడు కేసు వాళ్ళు ఎన్ని కిలోలు ఉన్నా కానీ మా పైన కేసులు రాసేసి వెళ్ళిపోతున్నారు సార్. దీని మీద ఎన్నిసార్లు పెట్టుకున్నాం, మేము విజ్ఞప్తి చేసినా కానీ పట్టించుకోవట్లేదు. కానీ ఈ తరుగును మొత్తం పూర్తిగా మేమే భరించాల్సి వస్తుంది. మా మీదనే కేసులు చేయడం జరుగుతుంది. కానీ గోదాం ఇన్ఛార్జ్ల మీద ఎవరు ప్రశ్నించడం లేదు. మీరు ఒక కాంట వే బ్రిడ్జ్లు ఏర్పాటు చేసి బియ్యం కాంట వేసి ఇవ్వడం లేదని చెప్పేసి ఎవరు కూడా ఏ అధికారి కూడా వాళ్ళని అనడం లేదు. మేము కలెక్టర్లకు కానీ ప్రతి జిల్లా వ్యాప్తంగా మేము కలెక్టర్ చెప్పుకుంటున్నాం. సార్ కలెక్టర్ గారు కూడా దాని మీద పూర్తి చర్యలు తీసుకొని కమిషనర్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మాకు వే బ్రిడ్జ్ల మీద రైస్ చేసి ఇవ్వండి సార్ అని చెప్పినా కానీ అది ఇంతవరకు జరగడం లేదు సార్. ఇప్పుడు ఇంకొక విషయం అంటే గత ప్రభుత్వం మనం పోల్చుకుంటే గత ప్రభుత్వంలో చేసిన ఈ సరఫరాలు ఏదైతే ఉన్నదో అప్పుడు 160 రూపాయలు ఇచ్చేది, ఇప్పుడు అదే 140 రూపాయలు ఇస్తున్నారు. అంటే గత ప్రభుత్వాన్ని పోల్చి చూసుకుంటే ఏ ప్రభుత్వం మీకు న్యాయం చేసిందని మీరు భావిస్తున్నారు? టిఆర్ఎస్ కేసీఆర్ సీఎం గారే మాకు న్యాయం చేశారు సార్. ఆ ప్రభుత్వంలోనే జరిగింది. ఇప్పుడు 140 రూపాయలు చేయడం వల్ల కొంత వేరకు మేము కొంచెం ఆర్థికంగా కొంచెం ముందున్నామని అది కూడా సరిపోదు. కానీ కొంచెం వరకు అయితే టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆయనలోనే మా డీలర్లకు న్యాయం జరిగింది సార్. అసలు ఏమంటే దేశవ్యాప్తంగా కూడా మాకు ఒకే విధంగా చేయాలి సార్. ఢిల్లీలో ఒక విధంగా, కేరళలో ఒక విధంగా, మహారాష్ట్రలో ఒక విధంగా, అక్కడ 3 రూపాయలు, కేరళలో గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా దేశవ్యాప్తంగా కూడా రేషన్ డీలర్లకు ఒకే విధంగా కమిషన్ అమలు చేస్తే బాగుంటుంది సార్. రైట్. ఇదే విషయంపై వైకుంఠం గారి దగ్గర వెళ్దాం. వైకుంఠం గారు ప్రస్తుతం ఏదైతే ఆనంద్ కుమార్ గారు చెప్తున్నారో బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కొంత మేలు జరిగింది, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ డీలర్లకు అన్యాయం జరుగుతుందని చెప్తారు. దీనికి మీరు ఏకీభవిస్తారా? మీ ఫోన్ మ్యూట్లో పడిపోయించండి, అన్మ్యూట్ చేయండి సార్. యా గో హెడ్, మాట్లాడండి సార్. మాకు ఈ తరుగు విషయంలో ఈ బ్లూటూత్ విషయంలో మాకు గోడాం ఇన్ఛార్జెస్ మాకు జోకి పేమెంట్ చేసి వేయమంటే రోజు ఒక 2 దుకాణాలకు 3 దుకాణాలకు వేస్తారు. అలా మాకున్న ఒక గోదాంకు 100 దుకాణాలు ఉంటే 2-3 దుకాణాలకు మాత్రమే పేమెంట్ చేసేస్తారు, లేకపోతే లేదు. అదే మాకు తూకం చేయకుండా లారీ టు లారీ పెట్టి క్రాస్ చేసి మాకు 50 కిలోల బస్తాలు వేస్తారు. అప్పుడైతే రైస్ సప్లై చేస్తుంది. ఇలా మేము గట్టిగా అడిగినప్పుడు రైస్ సప్లై చేయకుండా కూడా మా మీద అరాచకం ఎక్కువ అవుతుంది, సప్లై కాకుండా సార్. ఇదే విషయంపై ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఏం చేయబోతుందంటే ఇది ఒక రిటైల్ షాప్గా మారబోతున్నది. అంటే రేషన్ షాపులు కేవలం బియ్యమే కాకుండా ఇంకా ఇతర సరుకులు కూడా, అలాగే ఒక మాల్ లాగా, చిన్నపాటి మాల్ లాగానే వీరు మొత్తం చేయబోతున్న ఒక పథకం ఉన్నది. ఈ విషయంపై మీరు దీన్ని ఎలా స్వీకరిస్తారండి? ఇప్పుడు ఇంత సమస్యలతో సతమవుతున్న సమయంలోనే ఇప్పుడు ఒక మాల్గా పెట్టడం వల్ల మీకు ఏమైనా లాభం సమకూర్చగలుగుతారా అని మీరు అనుకుంటున్నారా? సార్ ఈసారి మాల్ విషయంలో మాట్లాడడం జరుగుతుంది సార్. మాల్ అనేది రేషన్ షాప్కి వచ్చి ఈ రోజుల్లో ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అందరు కూడా ఇంటికి ఆన్లైన్ల ద్వారా తెచ్చుకుంటున్నారు. ఈ మాల్ విషయంలో మాల్ పెట్టడానికి కూడా మాల్కి ఇచ్చిన మాకు సరైన న్యాయం జరుగుతుందని మాత్రం మేము అనుకుంటలేం సార్. ఎందుకంటే ఆ వస్తువులు నాణ్యమైన వస్తువులకు ఈరోజు మా రేషన్ షాప్ ద్వారా ఇవ్వాలంటే సబ్సిడీ ద్వారా ఇస్తేనే పబ్లిక్ వచ్చి తీసుకెళ్తారు సార్. ఆన్లైన్ సిస్టమ్ మాకు ఈ నాణ్యమైన ధరకు ఇవ్వకపోతే వాళ్ళు ఆన్లైన్ సిస్టమ్కి అలవాటు పడేవాళ్ళు మా యొక్క రేషన్ దుకాణాలకు వచ్చి మాల్లో వచ్చి తీసుకుపోయేంత పరిస్థితి అయితే ఉండదు అనుకుంటున్నాను సార్ నేనైతే. సార్ ఇదే విషయంపై మనం ఒకసారి మన మిత్రుడైనటువంటి ఆనంద్ కుమార్ గారి దగ్గర వెళ్దాం. ఆనంద్ కుమార్ గారు ఏదైతే మీరు వైకుంఠం గారు చెప్తున్నారు మాల్ విషయంలో కనుక సబ్సిడీ ఇవ్వకపోతే ఇంకొకసారి ఇంకా నష్టపోతామే అని చెప్తున్నారు. ఇప్పటికే నష్టాలలో ఉబిలోకి ఉన్న రేషన్ డీలర్లు ఈ మాల్ కనుక సబ్సిడీ ఇవ్వకపోతే ఇంకా దారుణంగా నష్టపోతామని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? కంక్లూడ్గా కమాన్ గో హెడ్.
వాస్తవాన్ని సార్ ఈ యొక్క మాల్స్ మాకు ఉపయోగం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అసలు దీన్ని స్వాగతించలేము సార్. వాస్తవానికి ఏంటంటే మనకు కావాల్సింది వాళ్ళకు కామన్ పబ్లిక్ కావాల్సింది ఏంటంటే అంత గతంలో ఇచ్చినట్టుగా మంచి నూనె, కందిపప్పు, కిరోసిన్, చక్కెర, పప్పు ఇస్తే సరిపోతుంది సార్. మాల్స్ లో ఎన్ని పెట్టినా కానీ వేస్ట్. అది ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ ఇక్కడ సబ్సిడీ ప్రకారం ఇస్తేనే వాళ్ళు కస్టమర్లు దాన్ని స్వీకరిస్తారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆన్లైన్ మార్కెట్ వ్యవస్థలో మా రేషన్ షాప్ వచ్చి తీసుకోవడం ఉండదు సార్. అది చాలా ఎక్కువ సబ్సిడీ కనుక ఇస్తే కనుక వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మాత్రం కష్టం. ఈ ఒక మాల్స్ ఏర్పాటు చేయడం కష్టమే సార్. అంటే మాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి గతంలోనే సూపర్ మార్కెట్స్ అని ఉండే రాష్ట్రంలో. సార్ ఎస్, గతంలో 9 కాంగ్రెస్ అంత గతంలో ఉన్నప్పుడు కనుక 9 పథకాలు అమలు చేసింది. అది కొంచెం బాగానే ఉంది, కానీ దాన్ని పూర్తి స్థాయిలో నడిపించలేకపోయారు సార్ అప్పుడు. ఎస్, అంటే అప్పుడు నష్టపోయారు. సూపర్ మార్కెట్స్ ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత అనేక సంవత్సరాలుగా నడిపిన తర్వాత ఆ సూపర్ మార్కెట్స్ పూరం నష్టమైపోయింది. తర్వాత ఈరోజు ఆన్లైన్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇలాంటి చర్యలు తీసుకుపోవడంతో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నష్టపోతారు అనే భావిస్తున్నారా? అవును సార్, నష్టపోతాం సార్. ఎనీవే, వస్తువులు అంటే సబ్సిడీ మేము డీడీలు తీసుకొని కొనుక్కోవడం జరుగుతుంది. ఆ షాప్ లో అట్లాగే పెట్టుకొని ఉంటే మా దగ్గర తీసుకోకపోతే అవన్నీ పాడైపోతే మాకు ఆర్థికంగా నష్టం జరుగుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్ కుమార్ గారు, అలాగే వైకుంఠం గారు. ఈ రోజు ప్రస్తుతం అయితే రేషన్ డీలర్లకు సంబంధించిన సమస్యలు చూస్తే ఎక్కడ చూసినా కూడా సమస్యలతో సతమవుతున్న ఈ రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్ డీలర్లకు సమస్య కూడా ఈరోజు మనం ముంగడ పెట్టడం జరిగింది. ఓర్సైసీవీ నుంచి సుధాకర్ శర్మ గారు ఇప్పుడు చెప్పండి. ప్రస్తుతం 140 రూపాయలు ఒక క్వింటాల్కు వస్తున్నది. అందులో ప్రధానంగా 2 కిలోల వరకు తరుగు పోతుంది. అలాగే 8 రూపాయల వరకు అక్కడ హమాలీలు పోతున్నాయి. అలాగే అక్కడ సంబంధించిన ఒక వేతనం ఎవరైతే ఉన్నారో అక్కడ ఒక అతని షాప్లో పనిచేయాలంటే దాదాపుగా 10 నుంచి వెళ్ళి 15-20 వేల రూపాయలకు ఒకరికి ఇవ్వాల్సి వస్తుంది. వాని ఇంటి కిరాయ అవన్నీ చేసుకుంటా పోగా అతనికి మిగిలింది శూన్యం. ఇంకా అప్పుల ఊబిలోకే కురుక్కోపోతున్నారు. కానీ రేషన్ డీలర్లు 1 రూపాయి కూడా లాభం రావట్లేదు. కనీసం ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి వారికి సమస్యను ఎలా పరిష్కరించాలని మీరు దీన్ని విశ్లేషిస్తారు? దీనికి ఎలా సలహా ఇస్తారు సార్ గవర్నమెంట్కు? థ్యాంక్ యూ జమీల్జీ. ఈరోజు కార్యక్రమంలో మిత్రులు చెప్పినటువంటి అనేక అంశాలను పరిశీలన చేసినట్లయితే సమస్యలు నిజంగా చాలా మనం ఊహించిన స్థాయి కంటే కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఈరోజు చర్చా కార్యక్రమంలో మనం ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని గుర్తించాం. అదేమిటి అంటే నేషన్ వైడ్ స్టాండర్డ్ సిస్టమ్ ఆఫ్ కమిషన్ అనేది ఉండాలి అని మన మిత్రులందరూ కూడా చెప్పడం జరిగింది. అది నిజంగా చాలా మంచి అంశం. ఎందువల్ల అంటే ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకంగా కమిషన్ ఇస్తూ కనుక వెళ్ళిపోయినట్టయితే అక్కడ అసమానత అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఒక స్టాండర్డైజేషన్ ప్రాసెస్ అనేది చాలా ముఖ్యం. అలాగే మనకు తెలియనటువంటి గోడౌన్ ఇన్ఛార్జెస్తో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఈరోజు సర్ఫేస్కి వచ్చాయి. అలాగే ముఖ్యంగా వెయ్యింగ్ అనేటువంటిది లేకుండా ఇవ్వటం వల్ల ఎలా డీలర్ తనకు వచ్చేటువంటి స్టాక్ను కోల్పోతున్నాడో అది కూడా చాలా గ్రాఫికల్గా మన మిత్రులు చెప్పారు. మరి ఈ అంశాలన్నీ చూస్తున్నప్పుడు ప్రభుత్వం ఇక్కడ పాలనలోకి రాకముందు చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హమాలీ కానివ్వండి, అలాగే ఆనడోరియం కానివ్వండి, అలాగే కమిషన్ హైక్ కానివ్వండి, ఇవన్నీ అంశాలు చూసినట్లయితే ప్రభుత్వానికి మేము చేసే విన్నపం ఏమిటి అంటే డీలర్ యొక్క సమస్యను దయచేసి మీరు గుర్తించండి. ఎందువల్ల అంటే ప్రజలకు అలాగే ప్రభుత్వానికి మధ్య వారధి సారథిగా ఉన్నటువంటి డీలర్స్ జీవితాలు కనుక ఈ విధంగా అగమ్యగోచరంగా ఉన్నట్లయితే ఈ ప్రజా వ్యవస్థ అనేటువంటిది కుంటుపడుతుంది, సాఫీగా ఉండదు. కాబట్టి సత్వరం మీరు చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి రావాల్సినటువంటి అంశాలని మీరు ప్రామిస్ చేసినటువంటివి. ఎందువల్ల అంటే మీరు చేసిన ప్రామిసెసే మీరు ఈరోజు కాదు అనడం ఎంతవరకు సబబు అని ఫోర్సైట్స్ ఛానల్ మిమ్మల్ని ప్రశ్నిస్తోంది. కాబట్టి దయచేసి ఈ అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి వెంటనే. ఎందువల్ల అంటే ఇక్కడ 3 నెలల ఆ సరుకు కూడా వాళ్ళు ఇవ్వటం జరుగుతోంది, ఆ స్టాక్ కూడా వాళ్ళు ఒకేసారి ఇవ్వటం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకున్నటువంటి కష్టాలు నిజంగా మనం ఊహించలేం. అలాగే సూపర్ మార్కెట్స్ విషయంలో కూడా మన జమీల్జీ చెప్పినట్లు ఇక్కడ ముందు నుంచి కూడా ఇటువంటి ఆలోచన ఉన్నా కూడా
హౌ ఫార్ ఇట్ ఈస్ ప్రాక్టికల్ అండ్ వయబుల్ అనే అంశాన్ని కూడా ప్రభుత్వం చూడాలి అని మరోమారు విజ్ఞప్తి తీసుకుంటూ సెలవు తీసుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం చూసినట్టయితే డైలర్ల పరేషాన్ ఈ విషయం సంబంధించి మనం ఒక్కసారి గమనించినట్టయితే ఇక్కడ ఐక్యత లోటు చాలా కనబడుతుంది. ఐక్యత, డీలర్ల మధ్య ఐక్యత లేకపోవడం, సయోధ్య కుదరకపోవడంతోనే ఈరోజు రాష్ట్ర మంత్రులు కూడా ఈ డీలర్ల సమస్యలను పరిష్కరించే విధంగా కాకుండా కేవలం ఒక నామమాత్రంగా స్వీకరించేసి వారి వినతి పత్రాలను స్వీకరించి పక్కన పెట్టేస్తున్నారు. వాస్తవానికి కనుక రేషన్ డీలర్లు ఈరోజు మనం చూస్తున్నట్టయితే దాదాపుగా 17,286 రేషన్ డీలర్లు ఒక్కవన్గా ఖచ్చితంగా ఒకే తాటిపై వచ్చి తన సమస్యలను కనుక పరిష్కరించకపోతే రేపటి నుంచి వెళ్ళి రేషన్లు సరఫరా పోము అనే ఒకే కంఠంతో ఒకే నినాదంతో బయటికి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చి వారి సమస్యను పరిష్కరిస్తుంది. కాకపోతే 5,000 రూపాయలు వారేమన్నా గొంతెమ్మల కోరికలు అడుగుతలేరు, కేవలం మీరు ఇచ్చిన హామీలని అడుగుతున్నారు. మీరేదైతే హానరరీ పేమెంట్గా 5,000 రూపాయలు ఇస్తానని చెప్పారు అదే అడుగుతున్నారు. 140 రూపాయలు కమిషన్ సరిపోవట్లేదు, 500 రూపాయలు ఇవ్వండి అని ఒక కమిషన్ను పెంచమని అడుగుతున్నారు మీరు చెప్పిన హామీ ప్రకారమే. ఇంకొక విషయం ఏంటంటే తరుగుకు సంబంధించింది ఒక క్వింటాల్కే 2 కిలోల బియ్యం పోతున్నాయంటే అతనికి వచ్చి ఆదాయంలోకి వెళ్ళి అలా ఎలా ఖర్చు పెట్టగలుగుతారు? కనీసం ఒక సమాలోచన చేయండి. దీని విషయంలో వారి విషయంలో ఖచ్చితంగా ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఆలోచించి డీలర్ల విషయంలో డీలర్ల సమస్యలను పరిష్కరించే విధంగా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు తాను ఒక బ్రహ్మాండమైన లీడర్గా ఒక ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద దృష్టి సారించి తక్షణమే డీలర్ల సమస్యను పరిష్కరించే విధంగా వెళ్తారని ఫోర్స్ ఐస్ టీవీ ఆశిస్తూ ఈరోజు ఫోర్స్ ఐస్ టీవీ కార్యక్రమంలో పంచుకొని తన బాధలు తన ఆవేదనలను ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొచ్చినందుకు మన మిత్రులైనటువంటి కొక్కొండ వైకుంఠం గారికి అలాగే పి ఆనంద్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యంతో మరొక సమస్య మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్స్ ఐస్ టీవీ.